హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ప్రేమకై 15వ భాగాన్ని వినేద్దాం. అలా వచ్చిన నెక్స్ట్ డేనే మళ్ళీ ప్రయాణమయ్యారు. ఒక 10 రోజుల పాటు హనీమూన్కి సూర్య మరియు ప్రణవి. రోజులు కాదు నెలలు గడిచిపోతున్నాయి. జై స్టడీస్ కంప్లీట్ అయి మంచి జాబ్లో సెటిల్ అయ్యాడు. విషయం తెలిసిన రాఘవ, లక్ష్మి గారు ఎంతో సంతోషపడ్డారు. వీలు చూసుకొని ఒకసారి వస్తానని చెప్పాడు త్వరలో. ప్రణవి ఇప్పుడు డెలివరీకి రెడీగా ఉంది. ఒకసారి శేఖర్ రెడ్డి గారు, సుజాత గారు కూడా వచ్చి వెళ్లారు ప్రణవిని చూసేందుకు. అప్పుడు కూడా శేఖర్ రెడ్డి గారి మనసు మారలేదు. సూర్య వాళ్ళు రామాపురంలో ఉండడానికి ఒప్పుకోలేదు. డెలివరీ టైంకి మళ్ళీ వచ్చారు శేఖర్ రెడ్డి గారు, సుజాత గారు లండన్కి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని, పైగా పుట్టే మనవడో మనవరాలనో కళ్ళారా చూసుకోవాలని. ప్రణవికి ఒకరోజు పెయిన్స్ రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు జై. సూర్య తన ఆఫీస్ వర్క్ మీద అర్జెంటుగా వెళ్లాల్సిన వేరే చోటుకి వెళ్ళాడు. పైగా డెలివరీకి ఇంకా టైం ఉందని, అందులో సుజాత గారు ఎప్పుడూ కనిపెట్టుకుని ఉంటారు ప్రణవిని అని. వెళ్లే ముందు కూడా జైకి ఎన్నిసార్లు చెప్పాడు టేక్ కేర్ అని. సూర్యకి ఇన్ఫార్మ్ చేశాడు జై. ప్రణవిని అడ్మిట్ చేశాం, సర్జరీ చేయాల్సి రావచ్చు అని అంటున్నారు. సూర్య వర్క్ కూడా కంప్లీట్ అవడంతో వాళ్ళ బాస్కి తను కంప్లీట్ చేసిన వర్క్ ఫైల్ హ్యాండ్ ఓవర్ చేసి స్టార్ట్ అయ్యాడు ప్రణవి దగ్గరికి. సూర్య దారిలో మనసులోనే ప్రణవి గురించి టెన్షన్ పడుతూ వచ్చాడు. సూర్య వచ్చేసరికి జై ఎదురొచ్చి కంగ్రాట్స్ సూర్య, బాబు పుట్టాడు అని సూర్యని తీసుకుని బాబు ఉన్న ప్లేస్కి తీసుకొచ్చాడు. ప్రణవికి సర్జరీ చేశారు, ఇంకా షిఫ్ట్ చేయలేదు రూమ్కి, తను బాగానే ఉంది అని అంటాడు జై. మనవడిని చూసుకొని మురిసిపోతున్నారు శేఖర్ రెడ్డి గారు. ఆయన మొహంలో సంతోషం చూసి ఆనందపడుతున్నారు సుజాత గారు. మిస్టర్ అండ్ మిసెస్ పానక్ ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరినీ చూస్తూ డియర్ గ్రాండ్ సన్, నువ్వు తెలుగు బాగా నేర్చుకుని నీ గ్రాండ్ పా ప్రెస్టేజ్ నిలబెట్టాలి అని అంటారు మిస్టర్ పానక్ నిద్రపోతున్న బాబుని చూసి. తెలుగు గురించి మిస్టర్ పానక్ మాట్లాడేసరికి అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. సూర్య వచ్చి ఎంతో ముద్దుగా నిద్రపోతున్న తన కొడుకుని చూసుకొని సంతోషపడ్డాడు. సూర్య కళ్ళల్లో ఆనందంతో సన్నని నీటి పొర. సూర్య మనసు ప్రణవి దగ్గరే ఉంది, ఇంకా రాలేదు తనని చూడాలని. కాసేపటికి ప్రణవిని రూమ్ షిఫ్ట్ చేశారు. ఇంకా మత్తులోనే ఉంది ప్రణవి. సూర్య ప్రణవి దగ్గర కూర్చొని తన చేయి పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ అని చెప్తూ. కాసేపటికి ప్రణవికి మెలకువ వచ్చింది. తన చేయి పట్టుకుని తన దగ్గరే ఉన్న సూర్యని చూసి మనకి బాబా పాప ఎవరు అని అడిగింది. బాబు అని సూర్య చెప్తూ ఎలా ఉంది నీకు అని అంటాడు. నేను చూడాలని ప్రణవి అంటూ ఉండగానే సుజాత గారు బాబును తీసుకుని ప్రణవి దగ్గర పడుకోబెట్టారు. వాడి చిన్ని చిన్ని చేతులు వేళ్ళు ప్రణవిని తాకుతూ ఉంటే ఎంతో సంబరపడిపోతున్నారు సూర్య ప్రణవి. తర్వాత ప్రణవి కొంచెం సెట్ అవ్వగానే సూర్య సుజాత గారిని మాత్రమే అక్కడ ఉంచి మిగిలిన వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళాడు జై. తర్వాత ప్రణవి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. బాబు పుట్టిన 9వ రోజు పేరు పెట్టాలనుకున్నారు. సూర్య చెప్పాడు బాబు పేరు ప్రజయ్ అని. ప్రణవి చెప్పేదే మనకి బాబు పాప ఎవరు పుట్టినా మన ఇద్దరు పేర్లు కలిసేలా పెట్టాలని. అందుకే జయ సూర్య ప్రణవి పేర్లు కలిసేలా ప్రజయ్ అని పెట్టుకున్నాను అని అనుకుంటున్నానని చెప్పాడు సూర్య. బాగుండాది పేరు, అట్నే కానియండి అని అంటారు శేఖర్ రెడ్డి గారు. అలా ప్రజయ్ నామకరణం కూడా చేసుకుని కొన్నాళ్ల పాటు మనవడి ముద్దు మురుపాలు చూసుకుని తిరుగు ప్రయాణమయ్యారు శేఖర్ రెడ్డి గారి దంపతులు. ప్రజయ్ని చూసుకుంటూ అసలు టైం తెలియకుండా గడిచిపోతుంది సూర్య ప్రణవిలకి. అందులోనూ సూర్య కూడా ఆఫీస్ వర్క్తో ప్రజయ్తో టైం చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. చూస్తూ ఉండగానే ప్రజయ్కి 6 months వచ్చేసాయి. జై కూడా ప్రజయ్కి బాగా అలవాటయ్యాడు. ఎంతలా అంటే జై చిన్ని రైమ్స్ పాడుతూ ఉంటే ప్రణవి ఏదో ఒకటి తినిపించేసేది. సూర్య వెళ్ళని చూస్తూ వర్క్ చేసుకునేవాడు. బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటే ఏడుస్తాడు ప్రజయ్. వాడికున్న చిత్రమైన అలవాటే అది. అందుకే ఎవరూ ప్రజయ్ బుగ్గల్ని పట్టుకోరు. జై ఎప్పుడెప్పుడు ఇండియాకి రావాలని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే తన ఆఫీస్లో చేసే ఫస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఇండియాలో వాళ్ళ హెల్ప్తో బిజినెస్ స్టార్ట్ చేయాలని జై ఆలోచన. అందుకు తన ఆఫీస్ నుండి కూడా అప్రూవల్ వచ్చింది. అందుకే ఇండియా కూడా వెళ్లకుండా వెళ్తే ఇక అక్కడే సెటిల్ అయ్యేలా ప్లాన్ చేసుకుని వెళ్ళాలని పట్టుదలతో దాదాపుగా 1 year నుండి కష్టపడుతున్నాడు. చదువు కోసం మాత్రమే లండన్లో ఉండాలి, సెటిల్ అవ్వడం ఇండియాలోనే అని జై నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఒకవైపు తన పేరెంట్స్, మరోవైపు పల్లవి గుర్తుకు వస్తున్న కొంతకాలం ఓపిక పడితే ఎప్పటికీ వాళ్ళకి దగ్గరగా ఉండొచ్చని జై అనుకున్నాడు. అలా జై మధ్యలో ఒకసారి ఇండియాకు వచ్చినా తన పేరెంట్స్ని చూడకుండానే తిరిగి లండన్ వెళ్ళిపోయాడు. అప్పటికి 4 సంవత్సరాలైంది. జై తన పేరెంట్స్ని చూసి. ఒకసారి సూర్యకి కాల్ వచ్చింది త్వరగా ఇండియాకు రమ్మని. కంగారు పడవలసిన పని కాదు, శేఖర్ రెడ్డి గారికి యాక్సిడెంట్ జరిగింది అని మాత్రమే. విషయం తెలిసిన వెంటనే సూర్య, ప్రణవి పేరెంట్స్ బాబుని తీసుకుని బయలుదేరారు.
ఆ టైంలో జై లండన్లో అందుబాటులో లేడు. ఫైనల్ వర్క్ సబ్మిట్ చేయడానికి తన టీం మెంబర్స్తో కలిసి హెడ్ ఆఫీస్కి వేరే కంట్రీకి వెళ్ళాడు. ఒక వారంలో వస్తారని. జై తన సక్సెస్ని సూర్యతో షేర్ చేసుకోవడానికి ఇంటికి వచ్చేసరికి ఎవరూ లేరు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇప్పుడే కాదు, తను బయలుదేరినప్పటి నుండి ఎవరికి కాల్ చేసినా కూడా మనసులో టెన్షన్తోనే ఇంటికి వచ్చాడు. ఒక లెటర్ టేబుల్ పైనుంది. జై ముందుగా, నీకు కంగ్రాట్స్. నాకు తెలుసు నువ్వు సక్సెస్ఫుల్గా తిరిగి వస్తావని. నాన్నకి యాక్సిడెంట్ జరిగింది, ఇండియాకి వెళ్తున్నాం. విషయం తెలిస్తే ఎక్కడ మధ్యలో వెనక్కి వస్తావేమో అని నీకు కూడా చెప్పకుండా వెళ్తున్నాం అని ఉంది. జై కూడా ఏమీ ఆలోచించకుండా ఫ్లైట్ ఎప్పుడు ఉందా అని చూసుకున్నాడు. తన లగేజ్ ప్యాక్ చేసుకుని ఆఫీసులో టీం మెంబర్స్కి ఇన్ఫామ్ చేసి దొరికిన ఫ్లైట్ పట్టుకుని ఇండియాకి వచ్చేశాడు. కనీసం తన పేరెంట్స్ దగ్గరికి కూడా పోకుండా డైరెక్ట్గా రామాపురంకి వెళ్ళాడు. శేఖర్ రెడ్డి గారికి ఏం కాకూడదు, ఆయన్ని బాగుండాలి ఆయన్ని అనుకుంటూ. ఏదో సందడిగా ఉండే ఇల్లు నిశ్శబ్దంతో నిండిపోయింది. ఇంట్లో అడుగు పెట్టగానే జై ఎదురుగా చూస్తూ ఉండిపోయాడు. మాట పలుకు లేకుండా అలానే నిలబడి ఉన్న జైని చూడగానే వచ్చి హక్ చేసుకున్నాడు సూర్య. కానీ జై మాత్రం సూర్యని పక్కకి జరిపి తన ఎదురుగా ఉన్న గోడవైపు చూస్తేనే నిలబడ్డాడు ఒకంత ఉద్వేగంగా. ఎదురుగా శేఖర్ రెడ్డి గారి ఫోటోకి, సుజాత గారి ఫోటోకి దండలు వేసి ఉన్నాయి. అంటే అంటే పెద్దనాన్న పెద్దమ్మ చనిపోయారా? అసలేం జరిగింది సూర్య అని జై కోపంగా పిడికిలి బిగించి అంటాడు. నమ్మక ద్రోహం అని అంటాడు సూర్య. 15 రోజుల క్రితం ఆ వీరేంద్ర శేఖర్ రెడ్డి గారితో మాట్లాడడం కోసం ఇంటికి వచ్చాడు. ఎప్పుడు ఎదురుపడితే కత్తులు నూరే వీరేంద్ర ఇంటికి రావడంతో కొంత అయోమయానికి గురయ్యాడు శేఖర్ రెడ్డి గారు. అర్థం కాక వీరేంద్రని చూడగానే ఆవేశంగా వచ్చిన తన వాళ్ళని ఆగమని సైగతోనే కంట్రోల్లో పెట్టారు. పెదనాన్న అని పిలిచి మరీ ఇంట్లోకి వచ్చాడట. మంచినీళ్ళు ఇవ్వు పెద్దమ్మ అని అడిగాడట తాగడానికి. ఏం లేదు పెదనాన్న, నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మన ఊరిలో ఫ్యాక్టరీ కట్టడానికి ఒక పెద్ద మనిషి వచ్చాడు. మన పొలాలు కూడా ఉన్నాయి ఇక్కడ, అమ్మితే మంచి రేట్ ఇస్తా అని అంటున్నాడు. నా పొలాలు అతను కొనాలంటే నీ మనుషుల పొలాలు దాటుకుని వెళ్ళాలి. నీకు ఎంత కావాలంటే, ఏ రేటు కావాలంటే ఆ రేటుకి డబ్బులు ఇస్తాడు. డబ్బు దగ్గర అసలు లోటు లేదు అతనికి కావాల్సింది నా 500 ఎకరాలు. నా పొలాలకి రావడానికి దారిలో ఉన్న నీ మనుషుల పొలాలు. అందుకు నువ్వు ఒప్పుకొని వాళ్ళని ఒప్పిస్తే నీకు మంచి ఆదాయం వస్తుంది. ఆ పెద్ద మనిషి నుండి నేనే ఇప్పిస్తా. ఇప్పుడు వ్యవసాయం చేస్తే ఏమాత్రం వస్తుంది? కూలీ ఖర్చులు, ఎరువులు ఖర్చులు పోగా మిగిలేది చిల్లర. అది కూడా నమ్మకం లేదు. అందుకే నీ మనుషులకి చెప్పి ఆ పొలాలు వాళ్ళకి అమ్మేలాగా ఒప్పించు. వాళ్ళకి కూడా డబ్బులు ఇప్పిస్తా, మంచి రేటుకే మాట్లాడి అని అన్నాడట. మంచిది, నువ్వు చెప్పేది అయిపోతే ఇక బయలుదేరు అని అన్నాడట నాన్న వాడిని అవాయిడ్ చేస్తూ. అది కాదు పెదనాన్న, నేను చెప్పేది కూడా విను. అక్కడ ఫ్యాక్టరీ వస్తే మన 2 ఊర్లలో ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ పని దొరుకుతుంది అని అంటే, పెదనాయన అని పిలిచిన ఒకడికే ఇంత నెమ్మదిగా ఉండా? అన్నం పెట్టే భూమి తల్లిని ఎవడికో ఫ్యాక్టరీ పేరు చెప్పి ఇచ్చి పాడు చేయమంటావా? నేను ఒప్పుకోను. డబ్బులు ఇస్తే ఈ దినం తాగి తిని ఖర్చు పెట్టేసి రేపటి దినానికి ఆలకాడ ఏమీ మిగలవు. బిడ్డలు కడుపు ఎట్టా నింపుకోవాలో తెలియక మళ్ళీ ఆకలి తట్టుకోలేక కత్తి పడతారు. మనలాంటోళ్ళ కాడ ఇంత ముద్ద కోసం ప్రాణాలు పరంగా పెడతారు. ఈ ఊర్లో ఇప్పుడిప్పుడే మనుషుల్లా బతకడం మొదలు పెడతా ఉంటారు. వాళ్ళు అట్నే ఉండాలా. ఇంకో తూరుగిట్ట నా దగ్గరికి రావద్దు అని. ఇక పని గురించి అయితే వాళ్ళు మనకి కూలి పని చూపించి ఇంకెవరికో వేరే వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇస్తారు. అయినా విషం లాంటి ఫ్యాక్టరీ మన ఊర్లో పెట్టనీకి నేను ఒప్పుకోను. ఇప్పుడు సేద్యం చేసేవానికి చిల్లర మిగలకున్న భూమి మిగిలి ఉంటుంది. ఫ్యాక్టరీ వస్తే భూమి కూడా పోతుంది. దానికంటే చిల్లర మిగలడం మేలే కదా. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది చాలు అని ఇక్కడ నుండి వెళ్ళిపో అని తన చేత్తో సైగ చేసి చూపిస్తూ అన్నారట. ఆ వీరేంద్ర ఇంకా ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే తనంతట తానుగా వచ్చినా కూడా నాన్న ఆ ప్రపోజల్కి ఒప్పుకోలేదని బాగా కోపం వచ్చింది. పైగా ఊరి జనాలకు కూడా శేఖర్ రెడ్డి గారు వీరేంద్ర ఇంటికి వస్తే బుద్ధి చెప్పి పంపించాడని ప్రచారం జరిగింది. అది వాడి వరకు తెలిసేసరికి ఒక పక్క తన పొలానికి దారి లేక వాడి అమ్మాలి అనుకున్న తన భూమిని కొనేవాడు వెనక్కి వెళ్ళిపోయాడు. నాన్నగారి గురించి తెలుసుకుని ఇంకో పక్క రామాపురంకి వెళ్ళి కూడా ఉపయోగం లేకపోగా పరువు పోగొట్టుకొని వచ్చాడని. అందుకే బుద్ధిమంతుల్లా మళ్ళీ ఇంటికి వచ్చాడట. ఎందుకు వచ్చావని నాన్న మనుషులు ఇంట్లోకి రానివ్వకుండా అడ్డగిస్తే ఒక్క నిమిషం పెదనాన్నతో మాట్లాడి వెళ్తానని అన్నాడట. అప్పుడే ఏదో గొడవ అని బయటికి వచ్చిన నాన్న ఏంటి మళ్ళీ వీడి ఇక్కడికి వచ్చాడని అనుకుంటూ వీరేంద్ర దగ్గరికి వచ్చాడట. నాన్నని చూసి మన వాళ్ళు కొంత ఆగితే ఏంటి విషయం వీరు అని నాన్న అడిగితే, నీ మాట ప్రకారమే నేను కూడా ఫ్యాక్టరీ పెట్టడానికి ఇష్టం చూపించడం లేదు పెదనాన్న. కాకపోతే ఇలా నువ్వు అందరి ముందు అనేసరికి కొంత నా బరువు పోయింది. నేనంటే చిన్న చూపు కలిగింది కొత్తగా కొంతమందిలో. తర్వాత నేను బాగా ఆలోచించుకున్నాను. నీకంటే ఆస్తుపాస్తులు నాకే ఎక్కువ. నీ దగ్గర కంటే నా దగ్గరే మంది బలం ఎక్కువ. అయినా ఎందుకు జనాలకి నువ్వంటే అంత గౌరవం? నాకు అదే గౌరవం ఎందుకు ఇవ్వరు? కేవలం నేనంటే భయంతో నా మాటకి ఎవరూ ఎదురు చెప్పకుండా ఉన్నారు.
నీకు నాకు ఉన్న తేడా ఏంటి అని చాలా ఆలోచించాను. నాకు ఏమనిపించిందంటే నేను అందరినీ భయపెడతాను, ఎవరికి ఏ హెల్ప్ చేయను. ఆఖరికి నా దగ్గర పనిచేసే వాళ్ళని కూడా పని అయిపోగానే ఇంటికి పోయి తినిరండి అని చెప్తాను. కానీ నువ్వేమో వాళ్ళతో ఏ పని లేకపోయినా తినే టైంకి ఎవరున్నా అన్నం పెట్టి పంపిస్తావు. ఇలా నీకు నాకు చాలా తేడాలున్నాయి. అందుకే ఇక ముందు ఇలాంటి గొడవలు చేయకుండా నీలాగే అందరి మనసులు గెలుచుకోవడం కోసం ఏదైనా చేయాలని అనుకున్నాను అని చెప్పాడట వీరేంద్ర. సంతోషం వీరేంద్ర, నేను నువ్వు అన్నంత గొప్పవాణ్ణి కాదులే. నువ్వేదో చేయాలనుకున్నావు కాదు, అదేదో మంచి పని చెయ్యి అని అన్నారట నాన్న. చేస్తాను పదనాన్న, ఖచ్చితంగా చేస్తాను. ఆ మంచి పని మీ చేతుల మీదుగానే చేస్తాను. మా భూముల్లో కొంత భాగం రేపు మా వల్ల అన్యాయం జరిగిన మా ఊరి మనుషులకి ఇద్దామని అనుకుంటున్నాను. పోయిన వాళ్ళ ప్రాణాలని నేను తీసుకురాలేను, కానీ వాళ్ళ కుటుంబాలకి కొంత ఆసరా అయితే ఇవ్వగలను, నా తప్పుకి ప్రాయశ్చిత్తంగా అని అన్నాడట. వీరేంద్ర చెప్పిన మాటలకి అక్కడున్న వాళ్ళు కొంత అయోమయానికి గురయ్యారు. రాక్షసుడు అంటే ఎలా ఉంటాడో సింపుల్గా వీరేంద్రాన్ని చూపిస్తే చాలు అని అనుకునే వాళ్ళకి వీరేంద్ర అంత సడన్గా ఇలా సాధు జంతువుల మాటలు చెప్తుంటే అక్కడ ఉన్న ఎవరికీ నమ్మకం కలగలేదట. కానీ ఎవరూ ఎదురు మాట్లాడలేక మౌనంగా నాన్న మాట కోసం చూస్తూ ఉన్నారట. అలాగే ఇవ్వు, మంచి పని చేస్తుంటే కాదని ఎవరంటారు అని నాన్న ఇంట్లోకి వెళ్తుంటే, ఒక్క నిమిషం పెదనాన్న, ఈ ఊర్లో ఎవరు భోజనం వేళకి వచ్చినా అన్నం పెట్టి మరీ పంపిస్తావు కదా. ఈరోజు నేను వచ్చినాను, నాకు కూడా మీ ఇంట్లో ఇంత ముద్ద పెట్టలేవా అని అడిగాడట. శత్రువు అని నాన్న మనసుకి తెలిసిన నోరు తెరిచి అడిగినందుకు ఇంట్లోకి రమ్మన్నాడు నాన్న. అక్కడ ఉన్న వాళ్ళకి తినడానికి ఏర్పాట్లు చేయమని అమ్మకి చెప్పి లోనికి వెళ్ళాడట. నాన్న వీరేంద్రతో పాటు అక్కడ ఉన్న అందరూ వీరేంద్ర ఏదో పన్నాగం వేసుకుని పెద్దయ్య దగ్గరికి వచ్చాడని నాన్నకి కనపడకుండా, చేతికి అందిన దాన్ని ఎవరికి కనపడకుండా అందుబాటులో ఉంచుకున్నారట. కాసేపటికి భోజనం చేసి ఇంటికి వెళ్ళాడట, ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా. వెళ్తూ అందరికీ చెప్పాడట, ఇలా మీ ముందుకు వస్తే మీరు నన్ను అనుమానించడంలో తప్పు లేదు, కానీ నేను మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను, రేపే దానికి ఆరంభం అని. అలా వీరేంద్ర వెళ్ళగానే నాన్నతో అన్నారట అక్కడ ఉన్నవాళ్ళు, ఏందిరెడ్డి, నువ్వు ఆ వీరేంద్రని నమ్ముతున్నావా? మేకవన్నె పులి అని ఇట్టాంటోళ్ళని చూసే చెప్పుంటారు, ఏదో జరుగుతున్నది అని అన్నారట. మనుషులు ఎప్పుడూ ఒకే లెక్క ఉండర్రా, మీరంతా అనుకున్నట్టు ఏం జరగదు. వాడు భూమి ఇస్తా ఉన్నాడు అని కాదు, కానీ మనిషి మారడానికి ఒక అవకాశం ఇవ్వడం తప్పు కాదురా. నా మాట విని మీరు కూడా ఒక తూరి ఆలోచన చేయండి, చూద్దాం. వాడు ఏదైనా చెడు ఆలోచన చేస్తాడని అనిపిస్తే మన జాగ్రత్తలు మనం ఉందాం అన్నాడట నాన్న. ఎందుకైనా మంచిది, ఒక మాట సినారెడ్డికి చెప్పి ఉంటే మంచిదేమో రెడ్డి అని మన వాళ్ళు ఎవరో ఒకరంటే నాన్న ఒప్పుకోలేదని అన్నారు. ఇప్పుడిప్పుడే నేను అక్కడ సెట్ అవుతున్నానని, ఇక్కడ విషయాలు చెప్పి డిస్టర్బ్ చేయొద్దని. ఏం జరిగిందో తెలియదు, కానీ తాత కూడా ఆస్తి మొత్తం వీరేంద్రకి మారుస్తూ పత్రాలు ఇచ్చారట. ఇక ఆస్తి మొత్తం వాడి పేరు మీదే ఉంది. దాంట్లో నుండి ఈ ఊరోల్ని వాళ్ళకి భూమి ఇస్తున్నాడని మరుసటి రోజున ఏర్పాట్లు చేశారట. వాడు చెప్పినట్టుగానే కొంత భూమిని ఈ ఊరిలో వాడి వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కడికి రాసిచ్చాడట. అందరికీ ఈ విషయం ఆశ్చర్యంగానే అనిపించింది. ఇంకో 4 రోజుల్లో చెన్నకేశవ స్వామి గుడిలో పూజ చేయించి రెండూర్ల జనాలకి అక్కడే వంట చేయించాడట. అక్కడ కూడా ఎలాంటి గొడవ చేయకుండా ప్రశాంతంగా చేశాడట. ఆ తర్వాత మరుసటి రోజే వాడి నాన్న ఆ కేశవరెడ్డి చనిపోయాడని తెలిసింది. నాన్నకి తన తమ్ముడిని చూడాలనిపించింది. ఎన్ని గొడవలు జరిగినా వాడు నా తమ్ముడు, ఆఖరి చూపు కోసం ఎంతమంది వద్దు అన్నా వినకుండా వెళ్ళాడట నాన్న కృష్ణాపురంకి. నాన్న ఆ ఊరిలో అడుగు పెట్టాడన్న విషయం తెలియగానే వీరేంద్ర ఎదురెళ్ళి మరీ ఇంటికి తీసుకుపోయాడట. వాళ్ళ నాన్నని చూసి ఏడుస్తూ, ఇక నాకు దిక్కెవరు పెదనాన్న అని. బాధపడుకు వీరు అని నాన్న దగ్గర నుండి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక ఇంటికొచ్చారట. అంతసేపు నాన్న అక్కడే ఉన్న తాత నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడట. కొడుకు పోయినప్పటి నుండి అలానే ఉన్నాడని అందరూ అనుకున్నారట. ఆ వీరేంద్ర తండ్రి పెద్ద కర్మ రోజు అమ్మా నాన్న వెళ్ళి అన్ని పనులు అయ్యాక తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ జరిగింది. స్పాట్లోని ఇద్దరు చనిపోయారు. కానీ మాకు మాత్రం యాక్సిడెంట్ అయిందని త్వరగా రండి అని మాత్రమే ఫోన్ చేశారు. ఇక్కడికి వచ్చాక తెలిసింది అసలు విషయం. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.